సిబిఐ విచారణ మా నాన్న మీద సిబిఐ విచారణ వచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత. సో ఇట్లా ఇప్పుడు అట్లా అనుకుంటే ఈరోజు కేజ్రీవాల్ మీద కూడా సిబిఐ విచారణ కేజ్రీవాల్ ఏకంగా జైలుకు వెళ్ళారు. చంద్రబాబు జైలుకు వెళ్ళారు, జగన్ జైలుకు వెళ్ళారు, ఈరోజు అమిత్ షా జైలుకు వెళ్ళారు, ఈరోజు ఆర్జేడీ నేత జైలుకు వెళ్ళారు. ఇంతమంది జైలుకు వెళ్ళినా కూడా ఆ పార్టీలు పనిచేస్తున్నాయి, ఆ పార్టీలు ప్రజాపక్షాన పోరాడుతున్నాయి, ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నాయి. ఇక్కడ ఒక్క విచారణ, ఇంకా ఈడ విచారణ తేలింది లేదు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ నిందలు కానీ నిజమని రుజువైంది లేదు, ఆయన జైలుకు పోయింది లేదు, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. అప్పుడే కవితకు విపరీతమైన కోపం వచ్చేసింది. మా నాన్న మీద విచారణ చేస్తారా? విచారణ చేయడం తప్పు కాదు, అక్కడ విచారణలో ఆయన దోషి అని తేలితే తప్పు. అది కూడా ఆ దోషి అని తేలడంలో కుట్ర ఉన్నదా నిజమే ఉన్నదా అనేది కూడా జనాలు నిర్ధారిస్తారు. సో ఇది ఏమి లేకుండానే మా నాన్న మీద విచారణ చేస్తారా అను పార్టీ ఉంటే ఎంత, మా నాన్న మీద విచారణ చేస్తే పార్టీ లేకపోతే ఎంత, అంటే నాకు దక్కనిది ఇంకెవ్వడికి దక్కడానికి వీల్లేదు అన్న పద్ధతిలో ఈరోజు కవిత వ్యవహరిస్తుంది, కవిత తీరు ఉన్నది అన్న విమర్శలు ఈరోజు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు ఈరోజు కవితను పార్టీ నుంచి దూరంగా పెట్టారు, కవిత ఎక్కడికి పోయినా పార్టీ సహకరించడం లేదు, కవిత భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పటికీ మీమాంసంగానే ఉన్నది. కవిత ఏం చేసినా, కవిత మీద ఎన్ని విమర్శలు వచ్చినా పార్టీ అండగా నిలబడలేదు. సో నాకు అండగా నిలబడని ఈ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇది ఇప్పుడు కవిత యొక్క విధానంగా స్పష్టంగా నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో అట్లాంటప్పుడు కేసీఆర్ ఎలాగూ పక్కకు పోయారు, హరీష్ రావు మరియు కేటీఆర్ మాత్రమే ఈ పార్టీలో ప్రధానంగా వ్యవహరిస్తున్నారు. నేను లేకుంటే వీళ్ళిద్దరు పోయినప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అన్న ఇంకొక వాదన. ఎందుకు నాకు దక్కట్లేదు, అది మా ముగ్గురు పార్టీ అనుకున్నాం కానీ నన్ను పక్కన పెట్టేశారు, వాళ్ళిద్దరే ఆ పార్టీలో రాజ్యం వెళ్తున్నారు, కనపడకుండా సంతోష్ రావు ఇదంతా నడిపిస్తున్నాడు అన్న ఆమె యొక్క ఆవేదన గాని ఆమె యొక్క ఆక్రోశం గాని నిన్న స్పష్టంగా బయటపడ్డది. సో మొత్తానికి ఈమె పట్ల కేసీఆర్ పట్లనే కాదు, కేవలం బీఆర్ఎస్ పట్ల కూడా ఈమెది వన్ సైడ్ లవ్వే అని నిన్న బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్లో ఈమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు అని ఒకటి రావడము, పార్టీయే ఆయనకి మద్దతుగా ఉంది, హరీష్ రావు వెనుక పార్టీ ఉన్నది, పార్టీ హరీష్ రావుకు మద్దతు పలుకుతుంది కానీ కవితకు మద్దతు పలకట్లేదు. అదే సమయంలో కవిత ఎవరైతే పిఆర్ఓలు ఉన్నారో కవిత పిఆర్ఓలను కూడా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి తొలగించడం, ట్విట్టర్ లో ఆమెను అన్ఫాలో కావడం, ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ కు కవితకి ఇక రామ్ తేలిపోయింది, బాయ్ అన్నది స్పష్టం అవుతోంది. అయితే బీఆర్ఎస్ కు ఈ కవిత కోరుకుంటుంది కూడా అదే. కవిత కోరుకుంటుంది ఏంది, ఈ నాన్సే ధోరణి అనేది కేసీఆర్ యొక్క సహజ ధోరణి. సో ఎప్పుడు కూడా ఆయన ఒకరి పట్ల నిర్ణయం తీసుకోడు. కేసీఆర్ వల్ల చాలా మంది ఆ పార్టీని వీడిపోయిన వాళ్ళు, కేసీఆర్ బర్తరఫ్ చేసింది కానీ సస్పెండ్ చేసింది కానీ కొద్ది మందినే. సో ఆ కొద్ది మందిలో ఈటల రాజేందర్ ఒకరు, రఘునందన్ రావు ఒకరు, ఆ తర్వాత మిగిలిన కొంతమంది నాయకులు ఉన్నారు ప్రధాన, వాళ్ళందరూ కూడా ఈరోజు అంత ప్రముఖమైన స్థానాల్లో లేరు. సో తనను కూడా బర్తరఫ్ చేయాలి లేదా తనతో రాజీకి రావాలి, ఇది ఇప్పుడు కవిత యొక్క నినాదం. ఇన్ని రోజుల నుంచి తనను బర్తరఫ్ చేయట్లేదు, సస్పెండ్ చేయట్లేదు, అట్లా అని తనతోటి చర్చలు జరపట్లేదు, తన పాత్ర ఏందో పార్టీలో చెప్పడం లేదు, తనకు పార్టీలో స్థానం ఉందా లేదన్న క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి క్లారిటీ ఇవ్వనప్పుడు మొన్నటి వరకు కేటీఆర్ మీద ఆమె విమర్శలు చేసింది. కేటీఆర్ దాన్ని లైట్ గా తీసుకున్నారు. ఎందుకు, కేటీఆర్ ట్విట్టర్ వేదికగానే యుద్ధం చేస్తుంటారు, కేటీఆర్ పార్టీని సమాయించలేకపోతున్నారు, కేటీఆర్ ఉద్యమాలను నిర్మించలేకపోతున్నారు, ఉద్యమకారులను పట్టించుకోలేకపోతున్నారు అని అనేక రకాలుగా వాళ్ళ అన్న మీద కేటీఆర్ మీద విమర్శలు చేస్తే కేటీఆర్ దానికి ఏది ఒర్రే వాళ్లకు ఊకున్నోడే ఏంది సరైన సమాధానం అన్న పద్ధతిలో ఆయన కేటీఆర్ మౌనం వహించడంతో ఇంకా కేటీఆర్ని కదిలించడం వల్ల అది కుటుంబం యొక్క ఏంది పంచాయతీగా మారిపోయింది. ప్రతిపక్షాలు ఏంది అది అన్నా చెల్లెలకు సంబంధించిన గొడవ, కేసీఆర్ కుటుంబం గొడవ అని అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, హరీష్ రావు సంతోష్ రావు మీద వేసింది. సో హరీష్ రావు ఆల్రెడీ ఇప్పటికే పార్టీలో ఈయన రేపు కేటీఆర్కి ఇస్తే హరీష్ రావు వేరే కుంపటి పెట్టుకుంటారు, హరీష్ రావుని ఆల్రెడీ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా చూస్తున్నారు, హరీష్ రావుకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు పార్టీలో. హరీష్ రావు ఫోటో ఎక్కడ
పెట్టడం లేదు. ఇట్లాంటి అనేకమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో హరీష్ రావుని కేసీఆర్ కూతురు ఈ టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదో ఒక చర్య తీసుకోకపోతే నిజంగానే కేసీఆర్ కూతురికే కొడుక్కే పెద్దపీట వేస్తున్నాడు, అల్లుడిని ఎప్పుడు కూడా మళ్ళా వెన్నుపోటు దారుణంగానే చూస్తాడు, లేదా ఒక అభద్రత భావంగానే చూస్తాడు, అల్లుడిని మద్దతు ఇవ్వడం లేదు, ప్రోత్సహించట్లేదు అన్న సంకేతం స్పష్టంగా పార్టీలో వెళ్తుంది. సో అన్నని తిట్టడం వల్ల తనకు మేలు జరగట్లేదు, తన పట్ల పార్టీ ఒక విధానం నిర్ణయం తీసుకోవట్లేదు. ఇది అన్నా చెల్లెలు కాబట్టి ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోరు, దానివల్ల పెద్ద విభజన జరిగేది కూడా లేదు. కానీ అల్లుని విషయంలో చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ స్పందించాల్సి వస్తుంది. పార్టీని స్పందింపజేయాలి అని అంటే హరీష్ రావుని టార్గెట్ చేయాలి. పార్టీని స్పందింపజేయాలంటే కేవలం హరీష్ రావుని టార్గెట్ చేస్తే బాగుండదు, సంతోష్ రావుని కూడా యాడ్ చేయాలి. సో ఈ అద్భుతమైన వ్యూహంతో నిన్న కవిత చేసిన ఆరోపణలతోటి మొత్తం పార్టీ మొత్తం అలర్ట్ కావాల్సి వచ్చింది. ఛానళ్ళు మొత్తం అవే ప్రసారం చేయాల్సి వచ్చింది, పత్రికల్లో మొత్తం అవే ప్రధాన వార్తలుగా రావడం జరిగింది. ఓవరాల్ గా కేసీఆర్ గతంలో ఎలాంటి చరిస్మాటిక్ తన యొక్క ప్రెస్ మీట్ పెడితే అందరి దృష్టిని ఆకర్షిస్తారో ఈ రోజు కవిత కూడా అలాంటి ప్రెస్ మీట్ నిన్న పెట్టడం జరిగింది. ఇంత పెద్ద కాళేశ్వరం గొడవ జరుగుతుంటే కాళేశ్వరం గొడవని మొత్తం సిబిఐ గొడవని మొత్తం తన వైపు తాను తిప్పుకోగలిగారు. సో ఒక ప్రభావవంతమైన ఆరోపణలు చేయడం కానీ అందరి దృష్టిని ఆకర్షించడంలో నిన్న కవిత సక్సెస్ అయింది. ఆమె అనుకున్న విధానంలో మీరు నన్ను సస్పెండ్ చేస్తారా లేదా పార్టీలో నన్ను కొనసాగిస్తారా, ఏదో ఒకటి తేల్చండి అని ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా వాళ్ళు పట్టించుకోకపోవడంపై ఆమె అయితే ఇప్పుడే ఆమె ఈ చర్య ఎందుకు తీసుకోవాల్సింది వచ్చింది, ఇంకా కొద్ది రోజులు ఎందుకు తీసుకోలేదు, సిబిఐ విచారణ వల్లనంటే అది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేయబోతోంది. మరి ఈ జాగృతి పార్టీ ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నది, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నది. ఎవరు, కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నది. జాగృతి పార్టీ తరపున రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకో 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ వస్తే జాగృతి పార్టీ తరపున బీఆర్ఎస్ తన క్యాండిడేట్లు నిలబెడితే ఈమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డదని ఈమెను సస్పెండ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు క్లారిటీ ఉండదు కాబట్టి అసలు చాలామంది ముందటికి రారు. ఎందుకు, ఇంకా ఈమె ఉంటుందా పోతుందా, ఈమె పైన చర్యలు తీసుకుంటారా, మళ్ళీ లోపలికి పోతా అనే ఒక అపనమ్మకం అభ్యర్థుల్లో జాగృతి పార్టీ కార్యకర్తల్లో ఉన్నది. ఇప్పటికే గతంలో జాగృతి పార్టీని అచేతనంగా కొనసాగించి తాను మాత్రమే పదవులు అనుభవించింది అన్న ఒక అభిప్రాయం జాగృతి కార్యకర్తల్లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ జాగృతిని దాన్ని యాక్టివేట్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కవిత ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. రేపు వాళ్ళ నాన్న పిలిచి ఎందుకు బిడ్డ ఇదంతా లొల్లి, ఆ జాగృతి మనకు అవసరమా, నీ పనేందో నువ్వు చేసుకోంటే మళ్ళీ జాగృతి కార్యకర్తల యొక్క భవితవ్యం ఏమవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది. సో ఈ నేపథ్యంలో జాగృతి కార్యకర్తలకు ఒక స్పష్టత ఇవ్వాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ తోటి తనకున్న అనుబంధం విషయంలో క్లారిటీ రావాలంటే కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. మరి కేసీఆర్ని కదిలించాలని కేటీఆర్ని టార్గెట్ చేస్తే దాని విషయంలో ఇద్దరు అన్నా చెల్లెల్లో కామన్, వాళ్ళ ఇంట్లో లొల్లే అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో కేటీఆర్ తన మౌనాన్ని వీడే విధంగా తన యొక్క వ్యూహం ఉండాలి అని కవిత నిర్ణయించుకున్నది. దానికి ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు కవిత ఆడుతున్నది అన్న దాన్ని ఆమె సింపుల్ గా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు నేను ఆడట్లేదు, రేవంత్ రెడ్డి ఆడిస్తుంది నన్ను కాదు, రేవంత్ రెడ్డి ఆడిస్తున్నది హరీష్ రావుని, సంతోష్ రావుని. ఎందుకు అని అంటే సంతోష్ రావు 24 గంటలు కేసీఆర్ వెంట ఉంటారు. సో కేసీఆర్ పల్లెంలో ఈ రోజు ఏం తింటున్నారన్న విషయం రేవంత్ రెడ్డి నాకు తెలుస్తుందని గతంలో చెప్పడం జరిగింది. ఆ చెప్పడానికి ఎవరు కారణము, అంత స్పష్టంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా పోతుంది అంటే సంతోష్ రావు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు అనే విషయాన్ని ఆమె ఈ రోజు నిర్ధారణ చేయడం జరిగింది. సో అంతేకాకుండా హరీష్ రావు కాళేశ్వరంలో ఇంత పెద్ద అవినీతి జరిగితే హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే హరీష్ రావు పేరు రాకుండా 24 గంటలు కేసీఆర్ ఇంజనీర్లు అధికారులు వస్తుంది, ఎక్కడ హరీష్ రావు పేరు రావడం లేదు. కారణం ఎవరు అంటే హరీష్ రావు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏమంటుంటాడు, హరీష్ రావు పాపం ఆ పార్టీలో ఇబ్బంది పడుతున్నాడు, హరీష్ రావు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నాడు, హరీష్ రావును ఎప్పుడైనా ఆ పార్టీ ఒంటరిని చేస్తుందని హరీష్ రావు పట్ల ఎవరు రేవంత్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. సో హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి ఒక ఒప్పందం ఉన్నది, హరీష్ రావుకు సంతోష్ రావుకు ఒక ఒప్పందం ఉన్నది. సో వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ అంతర్గత విషయాలను చేరవేయడంలో ఆయనకు అనుగుణంగా తన వ్యూహాలను అమలు చేస్తూ హరీష్ రావు ముందటికి వెళ్తున్నారు అని హరీష్ రావు తన వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అన్న ఒక విషయాన్ని ఆమె ఒక్కటేసారి లేరు అని చెప్పకుండా అసలు నా వెనుక లేదు,
రేవంత్ రెడ్డి హస్తము అనేది అభయ హస్తము, కాంగ్రెస్ హస్తము రేవంత్ రెడ్డి వెనకాల లేదు, హరీష్ రావు వెనకాల ఉన్నది అని ఆమె నిన్న చెప్పే ప్రయత్నం స్పష్టంగా చెప్పింది. అయితే దీన్ని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారా లేదా అనేది ఇప్పుడు కవిత మీద బీఆర్ఎస్ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి కార్యకర్తలు ఇక జాగృతి పేరు మీద, జాగృతి పార్టీ గుర్తు మీద జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అవకాశాలను దెబ్బతీసేదా, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేదా? బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికే ప్రతి సమయంలోనూ కవిత బీఆర్ఎస్ కు దెబ్బతీసే విధంగా, బీఆర్ఎస్ పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, కేసీఆర్ ని ప్రశ్నించే విధంగా, కేసీఆర్ ని తగ్గించే విధంగా కవిత వ్యవహారం ఉంది అంటున్నారు. రేపు బీఆర్ఎస్ కవితకు కవిత చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా జాగృతి కార్యకర్తలు అంటే తెలంగాణ పార్టీకి సంబంధించిన నాయకులు ఆల్మోస్ట్ కేసీఆర్ తోటి అంటగాగిన వాళ్ళే, కేటీఆర్ తోటి అంటగాగిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు ఇటు అనుబంధంగా ఉన్న వాళ్ళే. సో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ రేపు వేరే పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చీలిపోతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీలిపోతే ఎవరికి లాభం జరుగుతుంది? ఓవరాల్గా అటు బీజేపీకి జరుగుతుంది, ఇటు కాంగ్రెస్కి జరుగుతుంది, బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది. సో అందుకని ఆమె ఏం చెప్తున్నది, నాకు లాభం జరిగిన పార్టీకి నేను ఎందుకు లాభం చేయాలి? సో నాకు నష్టం చేస్తున్న పార్టీ దానికి నేను ఎందుకు నష్టం చేయకూడదు? సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నష్టం చేయడానికే కవిత కంకణం కట్టుకుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల నాకు నష్టం జరుగుతుంది, నా వ్యక్తిగత ఇమేజ్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు